కార్పొరేట్ హాస్పిటల్స్ వాటి పనితీరు, అలాగే పేషెంట్‌కు ఉండే హక్కులు, అసలు ఎంతవరకు వీళ్ళు ప్రయోజనం పొందుతున్నారు? వాళ్ళ హక్కులు ఎంతవరకు కాపాడబడుతున్నాయి? ఇది మనం గనక పరిగణలోకి తీసుకుంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్, ఇది హాస్పిటల్స్‌కి ఉంది. అలాగే ల్యాబొరేటరీస్ అంటే డయాగ్నోస్టిక్ సెంటర్స్‌కి వచ్చేప్పటికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబొరేటరీస్. అంటే ఒక ఆర్‌బీఐ బ్యాంకులు ఎలా పర్యవేక్షణ చేస్తుందో, ఐఆర్‌డీఏ ఇన్కమ్ ట్యాక్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఏ విధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్‌ని పర్యవేక్షిస్తుందో, రెరా యాక్ట్ వచ్చేప్పటికి ఏ విధంగా రియల్ ఎస్టేట్ కంపెనీస్‌ని నిర్దేశిస్తుందో, అలాగే అక్కడ నుండి వినియోగదారుల హక్కుల్ని ఏ విధంగా కాపాడుతుందో, అలాగే ఈరోజు వచ్చేప్పటికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ కూడా పేషెంట్ల హక్కుల్ని కాపాడటానికి ఉంది. అయితే నిజంగా ఈ హక్కులు ఎంతవరకు కాపాడబడుతున్నాయి, ఎంతవరకు పేషెంట్లు వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడుతున్నారు అని చెప్పంటే అది ఒకసారి మనం ఆలోచించుకోవాలి, ఒకసారి పరిశీలన చేసుకోవాలి. గతంలో మన ఛానల్ ద్వారా అనేక రకాల అంశాలను కూడా మనం బయటికి తీసుకురావడం జరిగింది, వెలుగులోకి తీసుకొచ్చాం, ప్రసారం చేశాం. అయితే ఇప్పటికీ కూడా వినియోగదారులు అంటే పేషెంట్లు వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకోగలుగుతున్నారా అంటే అది $1 మిలియన్ ప్రశ్న. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళండి, ఎక్కడైనా చూడండి, ఫస్ట్ మన రిసెప్షన్ దగ్గరే మనకి ఒక పట్టిక అనేది కనపడుతుంది. దాన్ని కన్సల్టెంట్ అనుకోవచ్చు, డాక్టర్స్ అనుకోవచ్చు, వాళ్ళు ఎంత ఫీజు తీసుకుంటారో మొదలు పెట్టుకొని వాళ్ళు దేంట్లో స్పెషలైజేషన్ చేశారు, ఈ బోర్డు కంపల్సరీ ఉండాలి. మీరు ఎన్ని హాస్పిటల్స్లో చూసారంటే ఇది, ఎన్ని హాస్పిటల్స్లో మీకు ఈ డిస్ప్లే బోర్డు కనపడుతుంది. ఒక్కసారి గుండెల మీద చేసుకొని చూడండి. కొన్ని చోట్ల ఉంటాయి, మీకు కాదని అనట్లా, లేనివి మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ప్రిమిసెస్లో ఎక్కడో పెడితే కాదండి, హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వగానే రిసెప్షన్ ఎక్కడైతే ఉంటుందో ఆ రిసెప్షన్ దగ్గర వాళ్ళు ఈ పట్టిక అనేది ప్రదర్శించాలి. అలాగే డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా ఇది ఉండాలి. నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్స్ చాలా కీలకమైనది. 3 రకాల ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు. అంటే ఏ క్లాస్ అనేటప్పటికీ క్రిటికల్ సర్జరీస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ థియేటర్స్, దాంట్లో ఉండేటువంటి రేట్స్ ఇవన్నీ కూడా అందులో డిస్ప్లే చేయాలి. బి క్లాస్కి వచ్చేప్పటికి అది కూడా డిస్ప్లే చేయాలి. అలాగే సి గ్రేడ్ ఆపరేషన్ థియేటర్స్ అంటే జనరల్ మినిమం సర్జరీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వాటి రేట్స్ కూడా డిస్ప్లే చేయాలి. రూమ్ రెంట్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయాలి. కానీ అక్కడ డిస్ప్లే జరుగుతుందా అంటే మనకి $1 మిలియన్ ప్రశ్న. ఇంతకు మనం అనుకున్నాం కదా, చాలా చోట్ల ఈ డిస్ప్లే అనేది జరగటం లేదు. ఇది పేషెంట్కి తెలియదు. ఇంకా డాక్టర్స్ విషయానికి వచ్చేప్పటికి ప్రతి డాక్టర్ కూడా ఫీజు వసూలు చేసుకునే హక్కు ఉంటుంది. అలాగే పేషెంట్ కూడా వాళ్ళ ఫీజుని బట్టి వాళ్ళు నాణ్యమైనటువంటి మెడికల్ సర్వీసెస్ పొందడానికి కూడా హక్కు ఉంటుంది. ఒకప్పుడు డాక్టర్ ఫీజు అనేప్పటికి 500 ఉండేది, ఇప్పుడు 700, 1500, 2000 వరకు కూడా మ్యాక్సిమం పెడుతుంది స్పెషలైజేషన్ బట్టి. తప్పు కాదు, వాళ్ళు ఫీజు వసూలు చేసుకోవచ్చు, ఆ హక్కు కూడా వాళ్ళకు ఉంది. కానీ పేషెంట్ కూడా హక్కు ఉంది కదా. చాలా చోట్ల ఈ రిసిప్ట్స్ కట్ చేయట్లా. మన డాక్టర్కి ఫీజు ఇచ్చినప్పుడు ఆ ఫీజు ఇచ్చిన దానికి రిసిప్ట్ కట్ చేయట్లా. నెక్స్ట్ ఇంకా ప్రిస్క్రిప్షన్ విషయానికి వచ్చేప్పటికి ప్రిస్క్రిప్షన్ ఎలా ఉండాలంటే క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి, విడివిడిగా రాసే లెటర్స్ ఉండాలి. వాళ్ళు ఏ బ్రాండ్ కనుక నేమ్ రాస్తే ఆ సజెస్టెడ్ బ్రాండ్ నేమ్ రాయొచ్చు, జెనరిక్ నేమ్తో మాత్రమే ప్రిస్క్రిప్షన్ రాయాలి. ఇది నేను చెప్తుంది కాదు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రూలింగ్ ఉంది, సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ కూడా ఉంది. కానీ మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్లో తప్పిస్తే ఏ కార్పొరేట్ హాస్పిటల్స్ అయినా జెనరిక్ నేమ్తో ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారా? అది ఎందుకు తుంగలో తొక్కుతున్నారు, ఎందుకు రాయటం లేదు? పోనీ వాళ్ళు సజెస్టెడ్ బ్రాండ్ నేమ్ రాయొచ్చు, అందులో ఆప్షన్ ఉంది కదా. వాళ్ళకి ఏదైనా నమ్మకం ఉన్నటువంటి బ్రాండ్ వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు, రాయొచ్చు. కానీ చాలా చోట్ల ఏం జరుగుతుందంటే జెనరిక్ నేమ్తో ప్రిస్క్రిప్షన్ రాయట్లేదు. దీనివల్ల ఏంటి ప్రాబ్లం? రాస్తే నష్టం ఏంటి, రాయకపోతే నష్టం ఏంటి అని ఆలోచిస్తే ఒక వింతైన విషయం మీకు చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఈరోజు ప్రిస్క్రిప్షన్ రాసేటువంటి డాక్టర్స్ కొంతమంది ఆ మెడిసిన్స్ ఎక్కడ అవైలబిలిటీ అవుతాయో ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ నేమ్ రాస్తున్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్ నేము, ఫోన్ నెంబరు ఉంటుంది. ఇది ఎంతవరకు ఎథిక్స్కి కరెక్టు? మెడికల్ ఫార్మసీస్ ఉన్నది
వాళ్ళు ప్రిస్క్రిప్షన్ కనుక రాసినప్పుడు ఎక్కడైనా కొనుక్కోండి. ఎంజాయ్ చేసేటువంటి రైటు, తన హెల్త్‌ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ఒక ఫండమెంటల్ రైటు పేషెంట్‌కి ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళే చెప్తున్నారు, ఈ మెడిసిన్స్ మీకు బయట ఎక్కడ దొరకవు. ఇదో ఈ రిప్రజెంటేటివ్ దగ్గర మాత్రమే దొరికితే ఫోన్ చేయండి అని చెప్పి అంటారు. వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే మీ అడ్రస్ ఏంటి, మీ ఆధార్ కార్డ్ ఏంటి, మీ పాన్ కార్డ్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. తీసుకొని మీ ఇంటికే వస్తారు. మీ ఇంటికే వచ్చి మెడిసిన్స్ ఇస్తారు. చాలా చోట్ల వీటికి సంబంధించిన రిసిప్ట్స్ కూడా ఇవ్వరు. ఇది ఎంతవరకు సమంజసం? మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎందుకు చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు? ఇంత వైలేషన్ జరుగుతున్నప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే దీనికి ప్రశ్నించే నాదులే లేడు. ముఖ్యంగా ఈ పేషెంట్స్కి అడిగేటువంటి ఒక ధైర్యం ఉండదు. అడిగితే తమకేం ప్రమాదం ముంచుకొస్తుందో, మెడికల్ ట్రీట్మెంట్ సరిగా జరగదు అని చెప్పేసి ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. దీంతో వీళ్ళు ఎక్కడికి చెప్పరు. పైగా ఈ మధ్య మీకు తెలిసే ఉంటుంది, సుప్రీంకోర్టు ఇంకో డైరెక్టివ్స్ కూడా వచ్చింది స్టేట్ గవర్నమెంట్స్కి. వాటికి మీకు ఇన్ఫార్మసీస్ ఏవైతే ఉంటాయో కార్పొరేట్ హాస్పిటల్స్లో అక్కడే మీరు కొనుక్కోండి అని చెప్పేటువంటి ఫోర్స్ అనేది ఈరోజు లేదు, చేయకూడదు కూడా. పేషెంట్కి ఎక్కడైనా వెళ్ళి కొనుక్కోవచ్చు, కానీ మా ఫార్మసీలోనే కొనాలి, మా హాస్పిటల్లోనే కొనాలి, మా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినవే మేము అలౌ చేస్తాం అని చెప్పి ఏదైతే చెప్తున్నారో అది చట్టరీత్యా విరుద్ధం. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చెప్పింది, సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ చెప్పింది, కానీ ఎంతవరకు ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి? ఎక్కడా కూడా జరగట్లేదు. దీన్ని తూచా పట్టించుకునేటువంటి నాదుడే లేడా అని చెప్పేసి ప్రశ్న కూడా కలుగుతుంది. మరి ఈ విధంగా ముఖ్యంగా చూసుకుంటే ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పేషెంట్ని జాయిన్ చేసినప్పుడు లేదా వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు అతనికి జరిగేటువంటి ట్రీట్మెంట్ తెలుసుకునేటువంటి హక్కు పేషెంట్కి ఉంటుంది. ఇందులో డబ్బులు పే చేసి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత ఇన్సూరెన్స్ ద్వారా చేయించుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే మన గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్ ద్వారా చేయించుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతోంది అని తెలుసుకోకపోయినా ఏ మందులు వాడుతున్నారు, వాటి కాస్ట్ ఎంత, అది మరి భరించగలమా లేదా, ఒకవేళ భరించే పని అయితే దానికి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఇంకో బ్రాండ్లో లభ్యమవుతుందా, వాటికి తక్కువ ధరకి మనం తీసుకునేటువంటి అవకాశం ఉందా, ఇది ఎక్కడైనా సరే క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి ఉందా? వీళ్ళు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పేషెంట్ కనుక జాయిన్ చేస్తే అందులో వాళ్ళు ప్రతిరోజు అయ్యేటువంటి మెడికల్ ట్రీట్మెంట్ ఆ బ్రాండ్ పేరు చెప్పరు, ఆ మెడిసిన్ పేరు చెప్పరు, ఎక్కడ కొంటున్నారో చెప్పరు. పోనీ మేము కొనుక్కొని తీసుకొస్తామంటే దానికి అవకాశం ఇవ్వరు. దీనివల్ల నిజంగా వాళ్ళకి డబ్బులు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇన్సూరెన్సే లేదు, వాళ్ళు డబ్బులు పెట్టుకునే చేయాలి. రోజుకి 50,000 60,000 ఈ మెడిసిన్స్కి వేస్ట్ చేస్తూ ఉంటే కనీసం వేరే బ్రాండ్లో తక్కువ దొరికేటువంటి బ్రాండ్స్ సెలెక్ట్ చేసుకునే హక్కు ఈ పేషెంట్ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ లేకపోతే వాళ్ళ ఎవరైతే గార్డియన్స్ ఉంటారో కానీ వాళ్ళకి కానీ లేదా? వాళ్ళు ఇల్లు అమ్మేసుకొని పొలాలు అమ్మేసుకొని ఈ ట్రీట్మెంట్ చేయించుకోగలరా? అసలు వాళ్ళకి అవి కూడా ఉండవు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది కూడా చాలామంది ఒక $1,000,000 క్వశ్చన్ లాగా వెంటాడుతూనే ఉంది. దీనికి సమాధానం ఎప్పుడు దొరుకుతుందో ఎక్కడ దొరుకుతుందో కూడా మనకు తెలియదు. ముఖ్యంగా ఈ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ ల్యాబొరేటరీస్, ఈ రెండు కనుక చూసుకుంటే వాళ్ళు చెప్తోంది ఏంటంటే మీకు ఈ అక్రిడిటేషన్ కనుక తీసుకుంటే ప్రతి హాస్పిటల్ కూడా కొన్ని ప్రొవిజన్స్ చూపిస్తాయి. ఆ ప్రొవిజన్స్ ఏంటంటే పార్కింగ్ ప్లేస్ చూపించాలి. పార్కింగ్ ప్లేస్ అంటే ఎలాగా? పేషెంట్ ఒక వెహికల్లో వచ్చినప్పుడు కార్ పార్కింగ్ ఉండాలి, లేదా అంబులెన్స్లో తీసుకొచ్చినప్పుడు ఇన్గేట్ వరకు వాళ్ళు వచ్చేటువంటి ఫెసిలిటీ ఉండాలి, లేదా వాళ్ళ అటెండెన్స్ ఏదైనా వెహికల్ మీద వచ్చినప్పుడు లోపల పార్కింగ్ ఫెసిలిటీ ఉండాలి. మీరు చూడండి, చాలా చోట్ల కార్పొరేట్ హాస్పిటల్స్లో పార్కింగ్ ఫెసిలిటీయే లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నామినల్గా వాళ్ళ డాక్టర్స్కో వాళ్ళకో 10 మంది కాల్లో ఎంతో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా రోడ్ల మీద పెట్టేస్తున్నారు. రోడ్ల మీద కూడా ఎక్కడ పెడుతున్నారు? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళు అయితే ఉన్నాయో ఆ ఇళ్ల ముందు పార్కింగ్ చేస్తున్నారు, లేకపోతే రోడ్డుకి సగం ఆక్యుపేషన్లో పార్కింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటి నష్టం? ప్రజలకు నష్టం. ఎందుకంటే రోడ్డు విశాలంగా ఉండే రోడ్డు సగం వరకు ఇరుక్కుపోయి ఈ పార్కింగ్ పెట్టడం వల్ల ఆ చుట్టుపక్కల ఉండే ఇళ్ళకి కూడా చాలా ఇబ్బంది. వాళ్ళు గేటు తీసి కారు బయటకు తీయాలంటే అక్కడ ఎదురుగా ఒక స్కూటర్ మోటార్ సైకిల్ పార్క్ చేసి ఉంటుంది. ఆ పార్క్ చేసిన వాడు ఎవడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. వాడు వచ్చేంత వరకు తీసేంత వరకు కూడా ఈ కారు బయటికి తీయలేరు.
మరి ఇదంతా కూడా పొల్యూషన్ కాదా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవన్నీ కూడా అనుమతులు జారీ చేస్తుందా? డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎన్నిటికీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు ఉన్నాయి. అవి లేకుండా ఎన్ని పనిచేస్తున్నాయి. మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తనిఖీలు చేస్తున్నారా? వాళ్ళ అనుమతులు లేని వాటిని సీజ్ చేస్తున్నారా? ఇవన్నీ కూడా ఈరోజు ఒక ఆరోగ్య రంగాన్ని కుదిపేస్తున్నటువంటి అంశాలు. లిఫ్ట్ మెయింటెనెన్స్ ఇది కూడా చాలా కీలకం కదా. ఏదైనా ఒక పేషెంట్ని వీల్ చైర్లో కానీ లేకపోతే బెడ్ మీద కానీ పడుకోబెట్టి తీసుకెళ్తున్నప్పుడు ముఖ్యంగా లిఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు గత 2 సంవత్సరాల క్రితం ఒక కార్పొరేట్ హాస్పిటల్లో లిఫ్ట్లోకి వెళ్తున్నటువంటి ఒక మెడికల్ అటెండెంట్ అంటే పేషెంట్కి దగ్గరుండి అన్నీ చూసుకునేటువంటి ఒక అటెండెంట్ ముసలాయన ఈ లిఫ్ట్ ఎక్కబోతూ అది ఓపెన్ అయింది. కింద బేస్ వచ్చిందని చెప్పి కాలేసాడు. ఆయన బేస్ రాలేదు. ఆ చీకట్లోకి చూసుకోలేదు, కిందకి పడిపోయాడు. దాదాపు ఒక 7-8 అడుగులు లోతులోకి వెళ్ళి హెడ్ ఇంజరీ అయ్యి దాదాపు హాస్పిటల్లో 2 days ట్రీట్మెంట్ చేయించుకొని మరణించాడు ఆయన. ఇదేనా ఫెసిలిటీస్? సో ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ పేషెంట్కి కల్పించవలసింది కార్పొరేట్ హాస్పిటల్స్. కార్పొరేట్ హాస్పిటల్స్ ఈరోజు మెడికల్ ట్రీట్మెంట్ రాంగ్గా జరిగినా లేకపోతే మెడికల్గా పేషెంట్ చనిపోయినా చాలా చోట వదంతులు ఏంటంటే ఆ బంధువులకి రాంగ్ ట్రీట్మెంట్ జరిగిన విషయం బయటికి తెలియకుండా కొంత కాంపెన్సేషన్ ఇచ్చి అది 25 లక్షలు అవ్వచ్చు, 30 లక్షలు అవ్వచ్చు, వాటిని మాఫీ చేయించుకుంటున్నారు అన్న ఆరోపణలు కూడా చాలా చోట్ల వస్తున్నాయి. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అవి రికార్డు కాకపోవటం ఏదైనా కారణం కావచ్చు, కానీ రాంగ్ ట్రీట్మెంట్ జరిగింది అన్నటువంటి విషయాలు ప్రతి చోట కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. మనం ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, ఈరోజు చూస్తున్నాం, రేపు మర్చిపోతున్నాం. అంతెందుకు, మనం దాదాపు ఒక 5 నెలల క్రితం విశాఖపట్నంలో కార్పొరేట్ హాస్పిటల్లో ఒక లేడీ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకుందాం అని చెప్పి అంటే ఒక అపరికీచకుడు ఆవిడ మీద అత్యాచారం చేయకపోతే పోలీసులు బుద్ధి చెప్పి జైల్లో పెట్టిన విషయం కూడా అందరికీ తెలిసిందే కదా. అంటే ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు భద్రత అంటే అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ ఉండాలి, లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ లేడీ అటెండెంట్ ఉండాలి, అన్ని రకాలుగా వాళ్ళ సేఫ్టీ ప్రొవైడ్ చేయాలి. మరి ఇవన్నీ కూడా గాలికి వదిలేశారా? దొంగలో తొక్కేశారా? ఇవన్నీ కూడా సందేహాస్పదమైన విషయాలే. కాబట్టి ఈరోజు మెడిసిన్స్ విషయానికి వచ్చేప్పటికి ఐఎంసీ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించవలసిన అవసరం ఉంది. అలాగే ఈరోజు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆ ట్రీట్మెంట్ ఏంటో చెప్పాలి. దానికి ఎంత కాస్ట్ అవుతున్నారు, ఏ మెడిసిన్స్ వాడుతున్నారు, ఆ బ్రాండ్ మేము భరించలేము, ఇంకో బ్రాండ్ మేము వాడుకోవచ్చా అని చెప్పి వాళ్ళకి ఒక అవగాహన కల్పించడము, వాళ్ళ వేరే దానికి వెళ్ళి కొనుక్కునేటువంటి స్థాయి కల్పించడం. ఎందుకంటే ఈరోజు అందరి దగ్గర డబ్బులు ఉండవు, కానీ ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ ట్రీట్మెంట్ తీసుకుందామని ముందుకెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళకు ఉండేటువంటి ఆశ, ఆ ఆశని నిలబెట్టవలసిన అవసరం వైద్య రంగానికి ఉంది, డాక్టర్లకే ఉంది, కార్పొరేట్ హాస్పిటల్స్కే ఉంది. నాకు మిత్రులు ఉన్నారు, మంచి నైతిక విలువైన డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చక్కటి ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. నేను వాళ్ళని క్వశ్చన్ చేయట్లేదు, కానీ మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కేవలం వ్యాపారాత్మక దృక్పథంతో పేషెంట్ని స్క్వీజ్ చేద్దామని చెప్పి అనుకుంటే మనస్తత్వం గల వాళ్ళకి మాత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తగిన నిబంధనల్ని తప్పకుండా పాటించేలా చేయాలి. కాకపోతే వాళ్ళకున్న ఇబ్బంది ఏంటంటే తగినంత సిబ్బంది లేకపోవడం. వాళ్ళు ఎప్పుడైతే స్క్వాడ్ వచ్చి తనిఖీలు చేస్తారు అనుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ పట్టికలన్నీ పెట్టేస్తున్నారు, ధరల పట్టికలన్నీ పెడుతున్నారు. వాళ్ళు చెకింగ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తీసేస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు హాస్పిటల్స్ అలాగే ఈ ల్యాబ్స్ విషయానికి వచ్చేప్పటికి కూడా క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ అయితే లేరు. నేను పదే చాలా వీడియోస్లో ఇది చెప్పాను. వాళ్ళు డిఎంఎండ్హెచ్ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆ రిజిస్టర్లోనేమో క్వాలిఫైడ్ నర్సెస్ ఉన్నట్టుగా లిస్ట్ ఇస్తున్నారు, కానీ ప్రాక్టికల్గా వచ్చేప్పటికి మాత్రం అతి కొద్ది మంది మాత్రమే ఉంటున్నారు. మిగతా వాళ్ళు క్వాలిఫైడ్ కాని వాళ్ళని నర్సుల కింద ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి ఇంజెక్షన్ చేయడం రాదు, సెలైన్ ఎక్కించడం రాదు, బీపీ చెక్ చేయడం రాదు, ఈవెన్ బ్లడ్ తీసి దాన్ని ల్యాబ్కి పంపించడం కూడా తెలియదు. తూట్లు పొడిచి చెయ్యి వాచిపోయి గంటలు అయిపోయినటువంటి సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. కేవలం దీనికి కారణం ఏంటంటే నర్సులు సుశిక్షితులు కాకపోవడం, క్వాలిఫైడ్ కాకపోవడం. ఈ విషయంలో కూడా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజులు అయితే బాధేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు హాస్పిటల్స్ 3 స్టార్ రేటింగ్ ఇస్తుంది, 5 స్టార్ రేటింగ్ ఇస్తుంది. ఆ రేటింగ్ ప్రకారం మాత్రం బాధుడు.
కానీ నిజ జీవితంలోకి వచ్చేప్పటికి మాత్రం వాళ్ళకి తగ్గ ఆ క్వాలిఫైడ్ పర్సన్స్‌ని వాళ్ళు ఉపయోగించట్ల. మీకు ఎందుకండి, మీరు ఎక్కడైనా హాస్పిటల్స్‌కి వెళ్ళండి. చాలా చోట్ల మీరు చూడండి. ఫస్ట్ వెళ్ళంగానే ప్రైమరీగా వీల్ చైర్ ప్రొవిజన్ చూపించాలి. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వీల్ చైర్ సక్రమంగా ఉంటుంది. అది తోసుకొని వెళ్ళడానికి అనువుగా ఉంటుంది. ఒక 10%, 20%. 80% హాస్పిటల్స్‌లో వీల్ చైర్‌లో ఒక వీలు విరిగిపోయి ఉంటుంది. ఇంకొక వీలు పనిచేసే స్థితిలో ఉంటుంది. అది దేక్కుంటూ తీసుకెళ్తారు. అవునా కాదా? మీకు కావాలంటే ఒకసారి చూడండి. మరి హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించే వాళ్ళు కూడా ఎవరు లేరు. ప్రశ్నించినా సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. మెయిన్ ఇక్కడ ఏంటంటే ప్రమోషన్. పేషెంట్ గనక వస్తే నడిచొస్తున్న ఏటీఎంలానే కనపడతారు తప్ప, వాళ్ళకి మానవ దృక్పథంతో సేవ చేద్దాము, వాళ్ళ ప్రొటెక్షన్ చేద్దామని హాస్పిటల్స్ కొద్ది మాత్రమే ఉన్నాయి. కొన్ని వాళ్ళని ఆవు పాలని ఎంత పితికితే ఎంత వస్తుందో అంతే పితికేద్దాము అనేటువంటి ఆలోచనలో వాళ్ళు చూసేటువంటి దృక్పథం తప్ప మరొకటి ఉండట్లేదని చెప్పి చాలామంది పేషెంట్లు ఆరోపిస్తున్నారు. ఆరోపణలో నిజముందా, అబద్ధం ఉందా, ఇది తేల్చాలంటే రాష్ట్ర ప్రభుత్వమే కథలు రావాలి. దీని మీద లోతైన దర్యాప్తు అయితే జరపాలండి ప్రతి హాస్పిటల్లో కూడా. ఈ హాస్పిటల్లో ఈ దర్యాప్తు జరిపి నిజంగా పేషెంట్లు కనుక అన్యాయం జరుగుతూ ఉండి, పేషెంట్లు మీరు పీడీ కంపెనీసే కొనుక్కోండి, లేకపోతే అత్యధిక రేట్లో ఉండే బ్రాండ్నే కొనండి అని చెప్పేసి వాళ్ళని బాధిస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం జెనిక్ నేమ్తో మెడిసిన్స్ రాయాలి. వాటిని తక్కువ ధరకు మంచి ధరలో దొరికే మెడిసిన్స్ వాళ్ళు పొందేట్టుగా చేయాలి. ఇది చేయవలసిన బాధ్యత జిల్లా వైద్య ఆరోగ్య శాఖకి ఉంది, అలాగే జిల్లా కలెక్టర్లకి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది. ఇది ఉండాలనే అందరూ కోరుకుంటున్నారు. ఇంప్లిమెంటేషన్ జరగాలని కోరుకుంటున్నారు. మన ఛానల్ తరఫున అందరికీ కూడా ఇదే మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ నమస్కారం.